గతంలో హైదరాబాద్లో హైటెక్ సిటీని అభివృద్ధి చేశామని ప్రస్తుతం విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దబోతున్నామన్నారు సీఎం చంద్రబాబు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఢిల్లీలో ఆ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా సాంకేతికతలో నూతన ఆవిష్కరణలు వస్తున్నాయన్నారు సీఎం. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఏపీ ముందుంటుంది. 2047 నాటికి వికసిత భారత్ మనందరి లక్ష్యంగా పనిచేయాలన్నారు సీఎం. హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ నినాదంతో ముందుకు వెళుతున్నామన్నారు. 5 ఏళ్లలో గూగుల్ $15 బిలియన్ ఖర్చు పెడతామనడంపై సంతోషం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. I am appreciating Google team for speed up bringing this project to Visakhapatnam. You are all aware from the beginning, as a politician, always I am promoting technology. That is the proof of concept in Hyderabad. Now it is next level of development. We started high-tech city and promoting IT. Now artificial intelligence and also data centers, quantum computing. For all these things, driving force is the Honorable Prime Minister. Whenever some proposal, immediately he is doing, not only doing, he is asking to implement it at a faster phase. సాంకేతికత ప్రపంచాన్నే మారుస్తుందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. నైపుణ్యం ఉన్న యువతకు మరిన్ని అవకాశాలు రాబోతున్నాయన్నారు. గూగుల్ రాకతో ఏఐ సిటీగా విశాఖపట్నం రూపాంతరం చెందనుంది. రాష్ట్రానికి భారీ ఆదాయంతో పాటు యువతకు 1,88,000 ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మలుపు తిప్పనున్న అతిపెద్ద ప్రాజెక్టుగా అభివర్ణించారు అశ్విని వైష్ణవ్. విశాఖపట్నంలో గూగుల్ దేశంలోనే తొలి కృత్రిమ మేధస్సు కేంద్రానికి శ్రీకారం చుట్టనుంది. విశాఖలో సుమారు 87,250 కోట్ల పెట్టుబడితో గూగుల్ 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించిన ఎంఓయూపై సంతకాలు చేశారు. దీంతో భారతదేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా రికార్డు సృష్టించిందని చెబుతున్నారు విశ్లేషకులు.